ఉత్తరప్రదేశ్ భారతదేశ రాజకీయాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రం. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం. 543 మంది లోక్సభ సభ్యుల్లో 80 స్థానాలు ఈ రాష్ట్రం నుంచి వస్తాయి. అందువల్ల ఉత్తరప్రదేశ్లో జరిగే రాజకీయ పరిణామాలు సాధారణంగా భారతదేశ ప్రజల తీర్పు పైన ప్రభావం చూపుతాయి. యూపీలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ చిన్న చితక కులాలను రిప్రజెంట్ చేసేటువంటి స్మాలర్ కాస్ట్ బేస్డ్ పార్టీస్, అప్నా దళ్లోని ఒక వర్గం, అనుప్రియ పాటిల్ నాయకత్వం వర్గం, సంజయ్ నిషాద్ నాయకత్వంలోని ఒక పార్టీ, ఇలా చిన్న చిన్న పార్టీలతో బీజేపీ ఒక కోయలిషన్ నిర్మించింది. మరీ ముఖ్యంగా జాట్లను రిప్రజెంట్ చేసేటువంటి రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీని చౌదరి చరణ్ సింగ్ మనమడు జయంత్ సింగ్ నడుపుతున్న పార్టీ. ఇప్పుడు అది చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చి జాట్లకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఆర్ఎల్డీని బీజేపీ ఎన్డీఏలోకి తీసుకోగలిగింది. ఇది ఇండియా కూటమికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో జాట్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆర్ఎల్డీకి బలం ఉంది. సో ఎన్డీఏ ఈ ఎన్నికల్లో మరింత వైడనై, గతంతో పోలిస్తే మరింత విస్తృతమై, రకరకాల చిన్న చిన్న హిందూ కాస్ట్ గ్రూప్స్ను రిప్రజెంట్ చేసే కులాలను తనలో కలుపుకొని, అలాగే ఆర్ఎల్డీని కూడా కలుపుకొని మరింత బలమైనటువంటి శక్తిగా యూపీలో రంగంలోకి దిగుతోంది. రెండవది, బీజేపీ తనకున్నటువంటి అన్ని ఆయుధాలను కలిపి ప్రయోగిస్తోంది. హిందుత్వ, రామ్ టెంపుల్ ప్రారంభము, నరేంద్ర మోడీ ఇమేజు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పైన ప్రజల సానుకూలతలు, లాభార్థి పాలిటిక్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధిదారులు, దీంతో పాటు సోషల్ ఇంజనీరింగ్, వీటన్నిటినీ ఏకకాలంలో ప్రయోగిస్తోంది. ఎన్ని మ్యాక్సిమం సీట్లు గెలవాలని. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో 80లో 80 సీట్లలో 62 సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో అందువల్ల ఆ పర్ఫార్మెన్స్ రిపీట్ చేసి ఇంకా పెంచుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. సో అందువల్ల తనకున్న అన్ని ఆయుధాలను బీజేపీ ప్రయోగిస్తోంది. ఈ రెండు అంశాలు ఒక ప్రధానమైన స్ట్రెంత్గా, అంటే వైడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎన్డీఏ ఒకటి, తనకున్న అన్ని రకాల అంశాలను ప్రయోగించడం. దీనికి కౌంటర్గా బీజేపీని వ్యతిరేకించే పార్టీలోమో ఏకతాటిపై రాలేకపోయాయి. ఇది కూడా ఎన్డీఏకు లాభంగా మారే అవకాశం ఉంది. అంటే ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్. ఇండియా కూటమిలోంచి ఆర్ఎల్డీ వెళ్ళిపోయింది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, ఇంకా కొన్ని 1-2 చిన్న చిన్న కాస్ట్ పార్టీలు ఇవాళ ఇండియా బ్లాక్గా పోటీ చేస్తున్నాయి. కానీ ప్రధానమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఇండియా కూటమిలో లేదు. సో బీఎస్పీ అనేది పెద్ద ఎత్తున ఇండియా కూటమి ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి అభ్యర్థులున్న చోట అదే కులానికి చెందిన అభ్యర్థుల్ని బీఎస్పీ రంగంలో దించింది. ఫలితంగా సీరియస్ కంటెండర్ బీజేపీకి పోటీదారు ఇండియా కూటమి క్యాండిడేట్ ఉన్నా అదే కులానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి కొన్ని ఓట్లు చీల్చి పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడతారు. సో మాయావతి ఇక్కడ క్లియర్గా అనుసరిస్తున్న స్ట్రాటజీ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడేటువంటి వైఖరిని అనుసరిస్తోంది. అలాగే సమాజ్వాదీ పార్టీ ఇప్పటిదాకా యాదవ్ డామినేటెడ్ పార్టీగా ఉంది. కాంగ్రెస్తో కలిసి దళిత్ ముస్లింలను కూడా అట్రాక్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి కూడా యాదవ్ ముస్లిం కాంబినేషన్తో ఎస్పీ రాజకీయం చేస్తుంది. సో ఇప్పుడు ముస్లిం ఓట్ను మరింత కన్సాలిడేట్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ కూడా కలుస్తోంది. అలాగే దళిత్ ఓట్లను కూడా ఆకర్షించాలనేది ఇండియా కూటమి ప్రయత్నం. సో బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా దళిత్, ముస్లిం అండ్ ఇతర కులాలను, ఈవెన్ బ్రాహ్మణ్, ఇతర కులాలను కూడా మొబిలైజ్ చేసి తన బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. సో అందువల్ల ఎస్పీ అనుసరిస్తున్న సోషల్ ఇంజనీరింగ్కు బీఎస్పీ అనుసరిస్తున్న వ్యూహము కౌంటర్గా మారి పరోక్షంగా ఇది బీజేపీకి లాభపడేలా కనబడుతోంది. ఇక దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది సీట్లలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి ఉన్నప్పటికీ కూడా కొన్ని సీట్లలో బీఎస్పీ పోటీగా ఉంటుంది. అదే కాకుండా ఎంఐఎం నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, అప్నా దళ్లోని ఒక వర్గము, ఇలాంటి కొన్ని స్మాలర్ కాస్ట్ పార్టీస్తో ఎంఐఎం 4వ ఫ్రంట్గా కూడా రంగంలో దిగింది. సో కొన్ని చోట్ల త్రిముఖ పోటీ, ట్రయాంగులర్ కాంటెస్ట్, కొన్ని చోట్ల క్వాడ్రాంగులర్ కాంటెస్ట్, చతుర్ముఖ పోటీలు కూడా ఉండవచ్చు. అందువల్ల బీఎస్పీ, ఎంఐఎంల ప్రవేశం యూపీ రాజకీయాల్లో
బీజేపీ ప్రయోజనాలను నెరవేర్చేలా క్లియర్గా కనబడుతోంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే చాలా క్లియర్గా బీజేపీకి ఆధిక్యత ఉంది, బీజేపీకి అడ్వాంటేజ్ పొజిషన్లో బీజేపీ ఉంది. కానీ ఇటీవల కొన్ని పరిణామాలు బీజేపీకి ఛాలెంజ్గా మారుతున్నాయి. మొదటి పరిణామం ఏంటంటే రాజ్పూట్ ఓటు షిఫ్ట్ అవుతుంది. రాజ్పూట్లు బీజేపీ పట్ల తీవ్రమైన కోపంతో ఉన్నారు. గుజరాత్కు చెందిన నాయకుడు పురుషోత్తం రూపాల రాజ్పూట్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజస్థాన్, యూపీ, హర్యానా, గుజరాత్ వరకు కూడా రాజ్పూట్లో వ్యతిరేకత మొదలైంది. దీనికి తోడు రవీంద్ర భాటి అని రాజస్థాన్లోని బార్డర్ డిస్టిక్లో ఆయన క్యాండిడేట్గా పోటీ చేస్తుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీగా కూడా చేస్తున్నాడు. ఆయన బీజేపీ నాయకుడు, బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచాడు. సో ఇలా రాజ్పూట్ నాయకుడు, అలాగే జాట్ నాయకుడు హర్యానాకు చెందిన ఒక ఎంపీ బీరేందర్ సింగ్లు కూడా కాంగ్రెస్లో చేరారు. సో ఈ రాజ్పూట్లు అలాగే మీకు జాట్లు వీళ్ళలో కొంత వ్యతిరేకత మొదలైంది. సో రాజ్పూట్లు అయితే యూపీలోకి వెళ్ళి కూడా బాయ్కాట్ బీజేపీ అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు. ఇటీవల రవీంద్ర భాటి తెలంగాణకు కూడా వచ్చి కొన్ని మీటింగ్లు పెట్టారని సోషల్ మీడియా కథనాలు చెప్తున్నాయి. సో అందువల్ల యోగి ఆదిత్యనాథ్ను మార్చబోతోంది బీజేపీ అనే ప్రచారం కూడా ఈ రాజ్పూట్ ఠాకూర్ ఓటర్లో జరుగుతుంది. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కనుక భారీ మెజార్టీతో గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ను మార్జినలైజ్ చేస్తారు, సైడ్ లైన్ చేస్తారు, ఆయన మారుస్తారని. వాస్తవంగా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే మార్చే ప్రయత్నం జరిగారు. ఇక్కడ మోడీ, అమిత్ షా నాయకత్వానికి ఒక ఛాలెంజర్గా యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా ఏమైనా మోడీ, అమిత్ షా నాయకత్వానికి కంటెండర్ పోటీదారు ఉంటే హిందుత్వ ఐకాన్గా యోగి ఆదిత్యనాథ్ వస్తారు. అందువల్ల సహజంగా మోడీ, అమిత్ షా నాయకత్వ సభ మనం చూసాం. అద్వానీ లాంటి వాళ్ళని పక్క పెట్టారు, జోషి లాంటి వాళ్ళని పక్క పెట్టారు, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లను సైలెంట్ చేశారు. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ ఒక్కడి ఇప్పుడు ముఖ్యమంత్రుల్లో మోడీ, అమిత్ షాతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి సామర్థ్యం ఉన్న నాయకుడు. ఇక మిగతా వాళ్ళంతా మోడీ, అమిత్ షాలు పికప్ చేసిన లీడర్లే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా విజయవంతంగా సీనియర్ నాయకులైనటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, రమన్ సింగ్, వసుంధరా సింధియాలను మోడీ నాయకత్వం మార్జినలైజ్ చేయగలిగింది. అందువల్ల ఇప్పుడు ఈ అంశం రాజ్పూట్లలో కూడా వ్యతిరేకతకు కారణమయ్యే అవకాశం ఉంది. యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా రాజ్పూట్ నేపథ్యమే. అందువల్ల ఈ రాజ్పూట్లలో పెరుగుతున్న బాయ్కాట్ బీజేపీ ట్రెండ్, అలాగే జాట్లు హర్యానాది స్పిలోవర్ అయితే హర్యానాలో జననాయక జనతా పార్టీకి, బీజేపీకి కూడా తెగిపోయాయి. సో ఆర్ఎల్డీ వల్ల కొంత ప్రయోజనం కలిగిన ఈ పరిణామాలు ఏమైనా బీజేపీని కాస్త దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంది. అలాగే రామ్ టెంపుల్ పట్ల ప్రజల సంతృప్తి ఉంది. కానీ రామ్ టెంపుల్ అంశమే ఇక ఓట్లు తెస్తుందా యూపీలోనైనా అన్నది కూడా ఒక అనుమానమే. ప్రజలకు రామ మందిరం కట్టినందుకు సంతృప్తి ఉండడం వేరు, రామ మందిరం కట్టడాన్ని అప్రిషియేట్ చేయడం వేరు, దానికోసం అది కట్టినందుకు మోడీకి ఓటు వేయడం, బీజేపీకి ఓటు వేయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఫ్యాక్టర్గా ఉండడం వేరు, అది ప్రధానంగా బేసిస్, ఆ ప్రాతిపదికనే ఓటు వేయడం వేరు. అందువల్ల గత ఎన్నికలంతా రామ్ మందిర్ ప్రాతిపదికగా ఓట్లు పడ్డాయి. రామ్ మందిర్ నిర్మాణం అయిపోయాడు, కంటెన్షన్ లేదు. కంటెన్షన్ ఉన్నప్పుడు అయ్యేటువంటి కన్సాలిడేషన్, కంటెన్షన్ లేనప్పుడు కాదు. సో ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా కొంత దెబ్బతీస్తాయా బీజేపీ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి కొన్ని రోజులు పోతే తప్ప ఈ క్లారిటీ రాదు మనకు.